అటు వర్షాలకు కృష్ణానదికి మళ్లీ వరద పెరుగుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాయలసీమతో పాటు కోస్తా ఉత్తరాంధ్రలో కూడా భారీ నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాము. ఈ 2 రోజుల నుంచి విజయవాడతో పాటు ఇటు ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లాలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమై, మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడతో పాటు నందిగామ, జగ్గేపేట వంటి ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. దీంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో రాయలసీమతో తర్వాత వర్షాలు కురుస్తాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక వర్షాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకొని కూడా స్థానికంగా ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై కూడా మోకాళ్ళ లోతు నీరు నిలిచే ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ ప్రత్యేకంగా నీరు ఎక్కువసేపు నిలవకుండా డ్రైనేజీ నీరు కూడా పొంగి పొరలకుండా మొత్తం అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఈ వర్షాలు ఒక మాదిరి నుంచి భారీగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం రాయలసీమలో అనేక జిల్లాలతో ఈ ప్రజలు జనజీవనం కూడా స్తంభిస్తూ ఉంది. తిరుమలతో పాటు అన్ని చోట్ల కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అయితే అనేక వాగులు వంకలు పొంగి జనజీవనం కూడా స్తంభిస్తూ ఉంది. గ్రామాలు కూడా రాకపోకలు చాలా ప్రాంతాల్లో తగ్గిపోయిన పరిస్థితి. ఇక ఈ 3 రోజుల పాటు ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అవసరమైన అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏదో మరో 3 నుంచి 4 రోజుల పాటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచన చేస్తుంది. ఇప్పుడు రామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.